హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి వేడివేడి రైస్ లోకి అలానే రాగి సంకట్లోకి కూడా సూపర్ టేస్టీగా ఉండే చికెన్ పులుసు అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎమ్మిగా కూడా ఉంటుంది. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న నోటిఫికేషన్, మన ఛానల్ ఇప్పుడే ఎవరైనా చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే గట్టి కొట్టేసేయండి. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెలోకి అయితే మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకోవాలి. ఇది నార్మల్ చికెన్ అండి, ఇది నాటుకోడి కాదు. ఇంకా ఇందులో అయితే కొద్దిగా ఉప్పు, కారం, అలానే కొద్దిగా పసుపు, ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మంచిగా మసాలాలన్నీ కూడా ముక్కకి పట్టేలాగా అయితే మంచిగా కలిపేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు అయితే మ్యారినేట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసేసుకొని, ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ పడవచ్చు, అది మనం చూసి వేసుకోవాలన్నమాట. ఇంకా అందులో కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకొని, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా అయితే ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ చికెన్, దాన్ని అయితే వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో అయితే మూత పెట్టేసి అయితే కుక్ చేసుకోవాలి. ఆ లోపల అయితే మిక్సీ జార్లో ఒక 4 నుంచి 5 టమాటోలను అయితే ఇలా మిక్సీ చేసుకొని అయితే పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే అయితే మన చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. ఇంకా అందులో అయితే మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఒకసారి వేసుకొని, ఆ మిక్సీ జార్లో ఇంకొన్ని వాటర్ వేసుకొని అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి అయితే ఇంకొక 5 to 10 మినిట్స్ అయితే మంచి కుక్ చేయాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మన కన్సిస్టెన్సీని తగ్గట్టు అయితే వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ పులుసు కాబట్టి కొద్దిగా వాటరీ ఉంటేనే బాగుంటుంది, లేదు థిక్గా అంటే ఆ ఫ్లేవర్ అంతా తెలీదు. ఇంకా వాటర్ వేసుకున్నాక మూత పెట్టేసి అయితే ఒక 15 నిమిషాల పాటు మంచిగా మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకొని ఫైనల్గా కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకున్నామంటే మన చికెన్ పులుసు అయితే రెడీ అయిపోతుంది. రైస్లోకి అలానే రాగి సంకట్లో కూడా సూపర్గా ఉండే ఈ చికెన్ పులుసుని అయితే మీరు ట్రై చేయండి. ఇంతకీ మీరు ఎప్పుడైనా చికెన్ పులుసు దేంతో కాంబినేషన్గా తిన్నారన్నది కూడా కామెంట్ చేయండి. ఒకసారి మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. అసలు చూసేసారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది. చికెన్ పులుసు అనేది రాగి సంకట్లోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మాత్రం షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకో రెసిపీతో అలానే ఇంకో వీడియోతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్, బాయ్.